ఇప్పుడు కవిత గారి బెయిల్ అంశం ప్రాతిపదికన బీజేపీ బీఆర్ఎస్లు కలిసిపోయాయి. ఆ కలయిక మా మీద ఖచ్చితంగా కొంత ప్రభావం ఉంటుంది అనేది రామ్మోహన్ గారి విశ్లేషణ. ఇప్పుడు మేము ఆ బెయిల్ కొరకు లేకపోతే ఇంకో దానికో లొంగిపోయే వాళ్ళం అయితే ఆ రోజు మేము అధికారంలో ఉన్న 10 ఏళ్ళ సందర్భంలోనే అనేక సందర్భాల్లో మా మీద వచ్చినటువంటి ఒత్తిళ్ళకి లొంగిపోయేవాళ్ళం. మేము ఎన్నడూ లొంగలేదు కాబట్టి ఈరోజు ఇటువంటి కేసులన్నిటికీ దారి తీసినటువంటి పరిస్థితి. లొంగిపోతే అసలు కేసు ఏముందండి? ఎప్పుడో లొంగిపోయేవాళ్ళం, ఎప్పుడో వాళ్ళకి సరెండర్ అయ్యి ఉండి ఎవరికి ఎప్పుడో ఇదైతే అసలు ఈ కేసులే లేవు కదా. మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి, బీజేపీ మీద పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈరోజు మా మీద ఈ కేసులు. ఓకే, ఇప్పుడు అందరూ కలిసి రేవంత్ రెడ్డి గారికి ప్రమాదం సృష్టించే అవకాశం ఉందా? వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు ఇప్పుడు అందరూ కలిసి రేవంత్ రెడ్డి గారికి ప్రమాదం సృష్టించే అవకాశం ఉంది. ఎందుకంటే మీరే అంటున్నారు చాలా థిన్ మెజారిటీ ఉంది, వాళ్ళకి వచ్చింది కేవలం ఒక 4 సీట్లు మాత్రమే ఎక్స్ట్రా. మ్యాజిక్ ఫిగర్ 60 అయితే ఇంకొక 4 ఎక్స్ట్రా వచ్చినాయి. వాళ్ళకేం అంత అబ్సల్యూట్గా బలం లేదు అన్నది మీరే చేస్తున్న విశ్లేషణ. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఎన్నికల ఫలితాల తర్వాత మీరు ఏదైనా ప్రమాదం సృష్టించే అవకాశం ఉందా? మేము ప్రమాదం సృష్టించడం ప్రమాదం జరగదండి. నేను అనేటువంటిది ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీలోనే ముసలం స్టార్ట్ అవుద్ది. ముసలం ఎప్పుడు కూడా బయట నుంచి స్టార్ట్ కాదు. ముసలం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టడం ద్వారానే స్టార్ట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీలోనే అసంతృప్తులు చాలామంది ఉన్నారు. ఇప్పటికే చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బయట కూడా. వాళ్ళు కనుక స్టార్ట్ చేసినట్టయితే ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు, మేమే సపోర్ట్ చేయొచ్చు, లేకపోతే బీజేపీ సపోర్ట్ చేయొచ్చు, ఇంకోరు సపోర్ట్ చేయొచ్చు.